కమింగ్ టు రీజనల్ న్యూస్. విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ శశికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శశికుమార్కు తీసిన ఎక్స్రేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆయన పుర్రెకు 3 భాగాలుగా పగుళ్లు ఏర్పడగా గొంతులో బంతి లాంటి వస్తువు ఉన్నట్లుగా గుర్తించారు. మాట రాకుండా ఎవరైనా గొంతులో ఏదైనా వస్తువును కుక్కారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు పాడేరు చేరుకున్న సిఐడి టీం విచారణ ప్రారంభించింది. స్పాట్లో ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. శశికుమార్ మిస్టరీ డెత్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, చెప్పండి, ఏంటి ఎక్స్రేలో కీలక విషయాలు బయటపడినట్లుగా సమాచారం అందుతోంది. గొంతులో ఒక బాల్ లాంటి ఒక వస్తువు ఏదో ఉన్నట్లుగా కూడా తెలిసినట్లుగా సమాచారం అందుతోంది. ఏంటి డీటెయిల్స్ ఏంటి? హరి, మనం చూస్తున్నాము, మన దగ్గర ఉన్నటువంటి సాక్షి ఎక్స్క్లూజివ్ గా ఎక్స్రే పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో శశికుమార్ కి సంబంధించినవి సేకరించడం జరిగింది. ఇందులో శశికుమార్ కి సంబంధించిన పుర్రె భాగంలో మనకి 3 భాగాలు అంటే బీటలు వారినట్లుగా కనిపిస్తుంది. అలాగే గొంతు ఏదైతే మాట వచ్చేటువంటి గొంతు భాగం ఏదైతే ఉందో ఆ గొంతు భాగం కంఠముడి అంటామో, ఆ కంఠముడి వద్ద కూడా ఒక గుండెటి బాల్ మాదిరిగా ఒక వస్తువు కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే మాట బయట అంటే అరవకుండా ఎవరైనా గొంతులో ఏదైనా బలవంతంగా దూర్చి తల మీద బలమైనటువంటి రాడ్డుతో ఏవైనా పుట్టి కాల్చి చంపారా అన్నటువంటిది అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆయన కుడి కణితి భాగం నుంచి బుల్లెట్ దూసుకువెళ్ళింది అన్నట్టు ఎడమవైపుగా అని అంటున్నారు. అయితే ఇది బుల్లెట్ సరాసరి సమీపంలో అతి సమీపంలో ఆయన కాల్చుకునేటట్లయితే రంధ్రం వేరేగా ఉంటుంది. కానీ లాంగ్ రేంజ్ లో కాల్పు జరిపినట్లుగా కూడా కొంత అనుమానాలు కూడా పోలీసు వర్గాల్లో కూడా కొన్ని అనుమానాలు బయటపడుతున్నాయి. అయితే ఈ ఎక్స్రే రిపోర్ట్స్ మాత్రం చాలా వరకు కూడా హత్య జరిగినట్లుగా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మొత్తానికైతే పోలీసులు మిస్ఫైరా లేదా ఆయనే ఆత్మహత్య చేసుకున్నారా అన్నది రెండు కోణాల్లోనే వాళ్ళు అనుమానాలు వ్యక్తమవుతుంటే, 3వ కోణం మాత్రం ఎక్స్రేకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ బట్టి చూస్తుంటే ఒక హత్యగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కూడా నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే ఇది జరిగిందో శశికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే శశికుమార్ కూడా ఆంధ్రవాడు కాకపోవడంతో, తమిళనాడుకి చెందిన వాసి కావడంతో ఎక్కడ ఈ పోలీసులకి ఎక్కడ తలనొప్పిగా మారుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. సిఐడి ఉదయం పాడేరు చేరుకుని ఏఎస్పీ కార్యాలయంలో కూడా విచారణ ప్రారంభించడం జరిగింది. ఇది ఇలా ఉంటుండగా నిన్న పోస్ట్ మార్టం కి చేరుకున్నటువంటి బాడీ ఏదైతే ఉందో శశికుమార్ బాడీ నిన్న ఉదయం 10 గంటలకు జరిపినప్పటికీ ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరు కూడా నగరానికి చేరుకోకపోవడం, సాయంత్రం 4 గంటలు అయ్యేసరికి శశికుమార్ కి సంబంధించినటువంటి చెల్లెలు అనే కవిత అలాగే బావ పద్మనాభన్ ఇద్దరు చేరుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు లేనిదే పోస్ట్ మార్టం నిర్వహించకూడదని వాళ్ళు చెప్పడంతో పోలీసులు సాయంత్రం 6:30 వరకు కూడా శవ పంచనామా గానీ లేదా పోస్ట్ మార్టం గానీ నిర్వహించడానికి ముందుకు రాలేదు. 6:30 సమయంలో పోస్ట్ మార్టం చేయడానికి తల్లిదండ్రులు వచ్చినప్పటికీ కూడాను వైద్యులు శశికుమార్ మృతదేహం మీద ఉన్నటువంటి గాయాలను చూసి వైద్యులు కూడా పోస్ట్ మార్టం చేయడానికి నిరాకరించారు. ఇది ఖచ్చితంగా ఎక్స్రే చేయాలి, స్కానింగ్ చేయాలి, తమకెందుకు ఈ రిస్క్ మేము పడాలి అన్నటువంటిది ఒక భావం ఏర్పడింది వైద్యుల్లో. దీంతో హుటాహుటిన సాయంత్రం 6:30, 7 గంటల సమయంలో శశికుమార్ మృతదేహాన్ని కేజీహెచ్లోనే ఎక్స్రే స్కానింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇందులో ఎక్స్రేలో ఈ సంబంధించినటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఆధారాలన్నీ కూడా కనిపించడం జరిగింది. హరి, అయితే పోలీసు ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? ఒకవేళ ఇది అంటే వివిధ కోణాల్లో ఇది విచారణ జరుగుతున్నప్పటికీ ఒకవేళ ఆత్మహత్య కానట్లయితే కనుక, ఎవరు అసాల్ట్ చేసినట్టయితే కనుక ఎవరికి అవసరం ఉంటుందనే కోణంలో ఏమన్నా మీకు సమాచారం అందించారా? అంటే ఎవరై ఉంటారు అనేది కూడా ఏమన్నా వాళ్ళు అనుమానిస్తున్నట్లుగా ఏదన్నా సమాచారం ఉందా మీ దగ్గర? అంటే ఇందులో మొట్టమొదటి నుంచి కూడా శశికుమార్ మనస్తత్వం గానీ ఆయనకు సంబంధించినటువంటి అంటే లక్షణాలు, అధికార లక్షణాలు కానీ ఏ విధంగా చూసుకుంటే చాలా ఖచ్చితమైనటువంటి వ్యక్తి అన్నటువంటిది కూడా పోలీస్ వర్గాల్లో ఉంది. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి, యువ ఐపీఎస్ అధికారి, అందులో ఇతని మీద మనకి సాధారణంగా ఎటువంటి ఆరోపణలు లేవు, చాలా ఖచ్చితత్వంగా ఉంటాయి. కర్నూలులో కూడా ఆయన ఆళ్లగడ్డలు చేసినప్పుడు కూడాను ఎర్రచందనంకి సంబంధించినటువంటి కేసులో కూడా చాలా నిక్కచ్చిగా వ్యవహరించాడు. అలాగే ఇక్కడ విశాఖ జిల్లాలో కూడా చేరిన తర్వాత కూడా ఆయన గంజాయికి సంబంధించిన కేసుల్లో కానీ లేదంటే మావోయిస్టుల విషయంలో కూడా ఆయన చాలా ఖచ్చితంగా ఉన్నాడు అన్నటువంటిది ఒక మంచి కామెంట్ అన్నది శశికుమార్ పట్ల ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన చనిపోయే ముందు కూడాను ఇంచుమించు ఒక 70 మంది మావోయిస్టులు మిలిషియా సభ్యుల్ని లొంగుబాటు చేయడానికి కూడా ప్రయత్నాలు జరిపారు. ఆ క్రమంలో నిన్న ఉదయం కూడా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడానికి కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆ సమయంలోనే ఈయన చనిపోవడం కూడా ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో హత్యకు సంబంధించి హత్య జరిగినట్లయితే ఇది మావోయిస్టులు చేశారా లేదా ఇంకా ఎవరైనా గంజాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేయించారా అన్నది కూడా అనుమానం. ఎందుకంటే ఈయన ఉన్నటువంటి ఏఎస్పీ కార్యాలయంలో ఎటువంటి బందోబస్తు, పగడ్బందీ అయినటువంటి బందోబస్తు ఉండదు.
ఒక భద్రత ఉండదు. ఎందుకంటే ఒక ఏజెన్సీ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టంగా ఉంచాల్సినటువంటి పోలీస్ అధికారులు ఏఎస్పీ కార్యాలయానికి మాత్రం సరైనటువంటి భద్రత ఇవ్వలేదు. ఈయన ఉన్నటువంటి నివాసము అలాగే ఆయన కార్యాలయము రెండు ఒకే చోటు ఉంటాయి. అందులో కేవలం ఒక సరే, క్లుప్తంగా ఒక మాట చెప్పి ముగించండి. ఏదో ఒక లెటర్ కూడా దొరికింది అంటూ నిన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించడం కూడా తెలిసినట్లుగా సమాచారం అందింది. దానిపై ఏదైనా సమాచారం ఉందా? క్లుప్తంగా చెప్పి ముగించండి ఇన్ వన్ వర్డ్. హరి, నిన్న ఆయన చనిపోయిన సంఘటన స్థలంలోనే ఆయన కార్యాలయంలో జరిగింది ఈ సంఘటన ఏదైతే ఉందో. ఆ కార్యాలయంలో టేబుల్ మీద ఒక లెటర్ లభ్యమైంది అని చెప్పి చినరాజప్ప కూడా ధృవీకరించారు. నిన్న ఉదయం నుంచి కూడా లెటర్ మీద కూడా చాలా వరకు కూడా చర్చ జరిగింది. అయితే ఆ లెటర్ కి సంబంధించి కుటుంబ సభ్యుల అనుమతి లేనిదే దాన్ని మేము బయట పెట్టము అని చినరాజప్ప చెప్పారు. అయితే అందులో దానికి సంబంధించి ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి మేము బయట పెట్టే అవకాశం లేదని చెప్పి చినరాజప్ప చెప్పడం జరిగింది. అయితే ఆ లెటర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు అనుమతిస్తే ఖచ్చితంగా దాన్ని మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అంటే అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది అనేది సర్వత్రా ఒక అనుమానాలకు తావిస్తోంది. ఎనీవేస్, మరిన్ని అప్డేట్స్ కోసం